రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా నిప్పుల కొలిమిలా ఉంటున్న వాతావరణం సాయంత్రం వరకు చల్లబడి అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో పగటి వాతావరణం నిప్పులు కొలిమిలా ఉంటోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇవాళ రేపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు ఐఎండీ అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర, తూర్పు, దక్షిణ, మధ్యస్థ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రేపటి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురవచ్చని తెలిపారు. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలను ఎండలు, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యప్రతాపం కొనసాగుతూ ఉండటంతో జనం బయటికి రావాలంటే జంకుతున్నారు. వరంగల్లో 44 డిగ్రీలు రికార్డు అవగా భూపాలపల్లిలో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను ఉదయం 11 గంటలకు ఇళ్లకు పంపిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాల అలర్ట్ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ నెల 5, 6వ తేదీల్లో అన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తాయని చెప్పింది. ఈదురుగాలులతో పాటు వేడి గాలులు కూడా వీస్తాయని చెప్పింది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు ఎవరూ రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంటోంది. ఉదయం నుంచి మండుటెండలకు జనం అవస్థలు పడగా సాయంత్రం కాగానే పలు జిల్లాల్లో జల్లులు కురిశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట పాటు భారీ వర్షం పడింది. దీంతో మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు రైతులు. సూర్యాపేట జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. ఐకేపీ సెంటర్లలోని ధాన్యం పూర్తిగా తడిసింది. మహబూబాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. బయ్యారం మండలంలో గాలివానకు రేకుల షెడ్డులు, గుడిసెలు ఎగిరిపోయాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఇక నారాయణపురం గ్రామంలో గాలి దుమారం సృష్టించింది. దీంతో చెట్లు విరిగిపోయాయి. గాలివాన దుమారానికి మొక్కజొన్న కంకులు కొట్టుకుపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన మక్క రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ 3 రోజుల వరి కోసి ఇక్కడ పోసిన ఈ యొక్క రాళ్ళు వర్షం చేయబట్టి మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇంత ఆగమాగం ఉన్నది కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే ఈ నాణ్య వడ్లను ఎంబడే కాంటబెట్టియాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మెదక్ కొత్త బస్టాండ్లో పిల్లల భద్రతపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఎక్కువగా ప్రజలు ప్రయాణాలు సాగించే ఈ ప్రాంతంలో చిన్నారుల హక్కులపై చైతన్యం కల్పించడంతో జనం అధికారుల తీరును మెచ్చుకుంటున్నారు. హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలు ఆనందంగా అమ్మమ్మ ఇంటికో, ఇతర బంధువుల ఇంటికో బ్యాగ్ సర్దుకొని బయలుదేరుతున్నారు.
పరిస్థితులు గతంలో లాగా లేవని, అక్కడ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని వాటి గురించి ముందే అవగాహన కల్పిస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. పిల్లల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి పిల్లలు వచ్చే బస్టాండ్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండే శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమం చేపట్టారు. తల్లిదండ్రులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ సదుపాయాలపై, జాగ్రత్తలపై ఫోటోల ద్వారా వివరించడం అందరినీ ఆకట్టుకుంటుంది. పిల్లల ప్రపంచం అనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల ప్రపంచంలో రక్షాబాట, బాలల హక్కుల దర్శిని, వాళ్ళ పిల్లలకు ఏ విధమైన హక్కులు ఉన్నాయి అనేది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఎగ్జిబిషన్ అరేంజ్ చేసినాము. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టిన నుంచి కూడా దాదాపు ఒక రోజుకి 70-80 మంది చిన్నారులు కూడా ఈ ఎగ్జిబిషన్ ని వీక్షిస్తున్నారు. ఇది పిల్లలకి బాలల హక్కుల గురించి, బాలల రక్షబాట దాని గురించి మేడం కొన్ని వాళ్ళకి పిల్లలకు తెలవాలని చెప్పేసి 0 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు అందరికీ హెల్ప్ లైన్ నెంబర్స్, డ్రగ్స్ 1908, సైబర్ క్రైమ్ 1930, ఈ నంబర్స్ ప్రత్యేకంగా వాళ్ళకి పిల్లలకి అవగాహన కల్పించడం కోసం మేడం గారు చాలా వాళ్ళకి పిల్లలకి 18 ఇయర్స్ లోపు పిల్లలు ఏం చేయాలి, వాళ్ళకు ఎట్లాంటి విషయాలు గమనించాల్సి ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఎట్లాంటి విషయాలను తీసుకోవద్దు వాళ్ళకి అని చెప్పేసి చాలా విషయాలు లోపల ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సమ్మర్ హాలిడేస్ లో బంధువుల ఇంటికి వెళ్లే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం. ఈ అంశాలను సిబ్బంది స్పష్టంగా వివరించడం ద్వారా చిన్నారుల్లో ధైర్యం, జాగ్రత్త పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఈ ఫోటోలు చూస్తూ తాము అవగాహన తెచ్చుకుంటూ పిల్లలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మేము ఇక్కడ పిల్లలకు ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. ఇది స్టేట్ లో ఎక్కడ కూడా పెట్టలేరు. మా మెదక్ డిస్టిక్ లోనే మా DW మేడం గారు ఆదేశాల ప్రకారము మేడము పెట్టడం జరిగింది. ఇందులో డైలీ వచ్చే పిల్లలకు మేము రోజు పిల్లలకు యాక్టివిటీస్ పెట్టేసి మేము పిల్లలకు గేమ్స్ ఆడించి చిన్న గిఫ్ట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పిల్లలు డైలీ 60-70 మంది పిల్లలకు మేము ఎగ్జిబిషన్ అనేది చూపించడం జరుగుతుంది. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకోవడము, అలాగే ఇంటికాడ ఉండి చదువుకోవడము, బయట తిరగకుండా సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, పిల్లలకు ఎగ్జిబిషన్ లో వాళ్ళకు నంబర్స్ తో పాటు ప్రతిదీ అవగాహన కల్పించడం జరిగింది. జనం ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఎక్కువ మందికి చేరువ కావడం సాధ్యమవుతోంది. మెదక్ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల దర్శిని, రక్షా బాటా పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి సిబ్బంది ప్రత్యక్షంగా వివరించి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియజేస్తున్నారు. పిల్లలు భయపడకుండా తమ సమస్యలను చెప్పే ధైర్యం కలిగేలా ప్రోత్సహిస్తున్నారు. పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల గురించి ఎగ్జిబిషన్ అవి అన్నీ చెప్పారు. మళ్ళీ గేమ్స్ కూడా ఆడిపించారు. అయితే ఇక్కడ బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ సైబర్ క్రైమ్ గురించి 1930, మళ్ళీ హెల్ప్ లైన్ నెంబరు 181లోనేమో అదే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి, మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఐసిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ పిల్లల అవగాహన గురించి అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. సో గుడ్ టచ్ ఏంది, బ్యాడ్ టచ్ ఏంది, ఒకరితో ఎలా మాట్లాడాలి, మనం ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది కొంచెం అవగాహన మా పిల్లలకు కల్పించారు. అండ్ ఇక్కడ గేమ్స్ అనేవి కూడా కొంచెం వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఒక పిన్ను అలాంటి చిన్న చిన్న స్మాల్ గిఫ్ట్స్ వీళ్ళు ప్రజెంట్ చేశారు. ఈ కార్యక్రమం సమాజంలో బాలల హక్కులపై అవగాహన పెంపొందించడం మాత్రమే కాకుండా చిన్నారుల భద్రతకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఉపయోగపడుతోంది. నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీల వరుస ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఏర్పడిన పరిశ్రమలు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తరచూ బాంబుల్లా రియాక్టర్లు పేలుతుండటంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నష్టపరిహారం పేరుతో చేతులు దులుపుకుంటూ భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందల సంఖ్యలో ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు విస్తరించాయి. నకరకెల్ సెగ్మెంట్ పరిధిలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లి, వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోని చెరువు, పెద్దకాపర్తి గ్రామాలు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. వీటి ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగాలు, గ్రామాలకు మౌలిక వసతులు, భూములకు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు అన్నట్టుగానే ఉంది. ఇవే పరిశ్రమలు ఇప్పుడు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ రసాయన పరిశ్రమల వల్ల ఇక్కడున్న గీతా కార్మికులు, గొర్రెల కాపర్లు, అనేక వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రసాయన పరిశ్రమలలో
సరైన భద్రతలు పాటించకపోవడం వల్ల అనేక మంది ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలలో కూడా చాలా మంది చనిపోయినారు. అది కూడా కొంతమంది చీకట్లో చనిపోయిన ఎమ్మటే చేరవేయడం వల్ల కూడా ఎంతమంది చనిపోయిన అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. గ్రామంలో ఫార్మా కంపెనీ ఉందంటే ఆ ఊర్లో అణుబాంబు ఉన్నట్టే అన్న భయం ప్రజల్లో ఉంది. తరచూ రియాక్టర్లు పేలిపోవడం, అగ్ని ప్రమాదాలు జరగటం కేవలం కార్మికులే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది. గత 3.5 ఏళ్లలో పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకోగా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో జీవితాంతం వికలాంగులుగా మారారు. వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. మాది వెలిమినేడు గ్రామం. మా యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 12 నుంచి 14 కంపెనీలు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొల్పి ఉన్నారు. కానీ ఇక్కడ నిత్యము ప్రజలకు ఏదో ఒక సమస్య తయారైన ఈ కంపెనీలు గత 15 రోజుల క్రితమే ఇదే నోచ్ ల్యాబ్లో భారీగా మంటలు అంటుకొని కూడా 2 కార్మికులకు అది జరగడం జరిగింది. అది మరొక ముందే మరి నిన్న కూడా రియాక్టర్ బెయిలీ దాదాపు 9 మందికి గాయాలైనాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఏడాదిలో అనేక సార్లు భారీ పేలుళ్లు జరిగాయి. భూదాన్ పోచంపల్లిలోని బృందావన్ ల్యాబ్లో రియాక్టర్ పేలుడు 2 బ్లాకులు ధ్వంసం కావడంతో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజే సాయి ఫార్మాలో కెమికల్ లోడింగ్ సమయంలో మంటలు చెలరేగి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. చౌటుప్పల్లోని ఎస్ఆర్ ల్యాబ్లో ఏడాదిలోనే 2 సార్లు పేలుళ్లు జరిగాయి. యాదగిరిగుట్టలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలని ఈరోజు ప్రాణాలను బలి తీసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం నోచే కంపెనీలో గత 20 రోజుల నుంచి రెండోసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు బాలకృష్ణ అనే కార్మికుడు ప్రాణాలను బలిగొనడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10 మంది ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిశ్రమ యాజమాన్యం మొత్తం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్ప కార్మికుల రక్షణ కానీ కార్మికుల యొక్క ఏదైతే చర్యలు ఉన్నాయో రక్షణ చర్యలు తీసుకోవడం వైఫల్యం జరగడం జరుగుతూ ఉంది. చిట్యాల మండలంలోని వెలిమినేడు నోష్ ఫార్మాల్లో ఒకే నెలలో 2 సార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ఇంకా పలు కంపెనీల్లో జరిగిన ప్రమాదాలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ ప్రమాదాలు నిజంగా ప్రమాదవశత్తేనా లేక ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు కేవలం తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. ప్రాణ నష్టం జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించి బాధ్యత తప్పించుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న ప్రమాదం జరిగినటువంటి నోస్లాబ్ ఫ్యాక్టరీ ఇది ఒక అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా గతంలో 15 రోజుల క్రితం మరియు రియాక్టర్ పేలింది. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాతకి మళ్ళీ రియాక్టర్ పేలడం వల్ల మా యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బ్లాస్టింగ్ పక్కన పెట్టుకొని పడుకునేటట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏం బాంబు వేలేటట్టు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నైపుణ్యం లేని కార్మికుల నియామకం, సేఫ్టీ పరికరాలు లేకపోవటం, రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ పాటించకపోవటం, ఫైర్ ఫ్యాక్టరీస్ శాఖలు నెల తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదాల టైంలో హడావిడి చేసే పొలిటికల్ లీడర్లు తర్వాత సైలెంట్ అవుతున్నారనే విమర్శలున్నాయి. కఠిన చర్యలు లేకపోవటం వల్ల ఇతర కంపెనీలు కూడా భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్, మరొక వైపు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా నిబంధనలు పాటించకుండా పచ్చని పల్లెల మధ్యన నెలకొల్పి ఇలా ముఖ్యంగా కార్మికుల జీవితాలతోనే చెలగాటం ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం, యజమాన్యం నిర్లక్ష్యం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం జగదేవ్పేట గ్రామంలో ఓ ఘటన స్థానికులను అబ్బురపరుస్తోంది. మేకపోతు వానరం స్నేహం అందర్నీ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం నుంచి కోతుల గుంపు నుంచి తప్పిపోయి మేకల గుంపులో కలిసిపోయింది. కోతి మేకలతో కలిసి తిరుగుతుందని గొర్రెల మంద యజమాని చెప్తున్నాడు. జాతులు వేరైనా కోతి మేకల స్నేహం బాగుందంటున్నారు స్థానికులు. చిన్న పిల్లప్పుడు
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గాలి దుమారం జిల్లా వ్యాప్తంగా బీభత్సాన్ని సృష్టించింది. నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో గాలికి గుడిసె కూలిపోయింది. పలు చోట్ల ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హాలియాలోని ఓ రైస్ మిల్ దగ్గర గాలివానకు ధాన్యం కొట్టుకుపోయింది. లారీలపై ఉన్న టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కోదాడ, యాదాద్రి జిల్లాల్లో బలమైన గాలులకు మామిడి పంట రాలిపోయింది. అటు నకిరేకల్ మండలంలో ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వాన కురుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ ఈదురుగాళ్లతో వర్షం కురిసింది. గాలి దుమారం జిల్లా వ్యాప్తంగా బీభత్సాన్ని సృష్టించింది. నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో గాలికి గుడిసె కూలిపోయింది. పలు చోట్ల ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హాలియాలోని ఓ రైస్ మిల్ దగ్గర గాలివానకు ధాన్యం కొట్టుకుపోయింది. లారీలపై ఉన్న టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కోదాడ, యాదాద్రి జిల్లాల్లో బలమైన గాలులకు మామిడి పంట రాలిపోయింది. అటు నకిరేకల్ మండలంలో ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వాన కురుస్తోంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన పడింది. ధాన్యం పైన కప్పిన పరదాలు, ఇండ్లపైన రేకులు ఎగిరిపోయాయి. అటు వరంగల్ జిల్లా నెక్కొండలో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లలోని ధాన్యం తడిసి ముద్దైంది. కొంతవరకు మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన పడింది. ధాన్యం పైన కప్పిన పరదాలు, ఇండ్లపైన రేకులు ఎగిరిపోయాయి. అటు వరంగల్ జిల్లా నెక్కొండలో కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లలోని ధాన్యం తడిసి ముద్దైంది. కొంతవరకు మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.